ఓకే, జననాట్య మండలిలో మీరు ఎక్కువ ఏ పాట పాడేది? భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావు ఎరగని జీవనదులురా, చావు ఎరగని జీవనదులురా. అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. సకల సంపదలు గల్ల రేఖన దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. నీతి గల్ల మన దేశంలోన అవినీతెందుకు పెరిగిపోయారా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకున్నారు, ఉరితాడెందుకు బిగించుకున్నారు, ఉరితాడెందుకు బిగించుకున్నారు. అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు మానాలెందుకు అమ్ముతున్నారు, మానాలెందుకు అమ్ముతున్నారు, మానాలెందుకు అమ్ముతున్నారు. ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండో నాయన, ఆలకించరండో నాయన, ఆలకించరండో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నేవానికి దుక్కి లేదురా, కూలి జనులకే కూడు లేదురా, కూలి జనులకే కూడు లేదురా, కూలి జనులకే కూడు లేదురా. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన. భూ సంస్కరణం బూటకంబరా, దోపిడి దొంగల నాటకం బురా, దోపిడి దొంగల నాటకం. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన. అమ్మలారవో అక్కలారవో కూలి చెల్లెలారో నాయన, కూలి చెల్లెలారో నాయన, కూలి చెల్లెలారో. దేశం మీద సంపద మీరే మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో. ఈ దేశం మీద సంపద మీదే మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో నాయన, మీరే ఏలుకొండో. అన్న, జననాట్య మండలిలో ఎంతకాలం పనిచేసినాను? ఒక 1 year పని చేసినాను. 1 year. మీరున్నప్పుడు వీళ్ళు గద్దర్ కావచ్చు, సంజీవ్ కావచ్చు, దయ కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. నేను వాళ్ళని అంత చూడంత లేదు నాకు, ఇక వాళ్ళు చాలా పెద్దోళ్ళు. నేను ఒకసారి ఫ్రిస్టన్ గ్రౌండ్లో సంజీవన గద్దర్ అని పెట్టినప్పుడు నేను చదువుతున్న రోజుల్లో నేను అక్కడికి పోయిన, నేను సభకి పోయినా కానీ ఇక ఇట్లా జనం చూడడం జరిగింది అంతవరకే. అక్కడ ఏమైనా పాట పాడడం లేదు, అంత లేదు. ఇక అక్కడ లోకల్ గ్రామాలల్లో ఈ మన విలేజ్లలో ఉన్న గ్రామాల వరకే ఆ పాటలు పాడుతున్నాం అంత. జననాట్య మండలి అంటే మీకు ఎక్కువ సుపరిచితులుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇక అఖ్తర్ పాషన్ అని ఉండే. అఖ్తర్ పాషన్ మా ఊరే, బాగా పనిచేసిండు, ఫుల్ టైమర్ చేసిండు. ఇక ఆయన మెయిన్, ఆయన వల్ల మనం ఎక్కువ ఉద్యోగం అందులో కొంచెం పోవడం జరిగింది. అంటే ఇప్పుడు మా చుట్టుపక్కల గ్రామాల వరకే పోయి వాడడం జరిగింది అంతవరకు. ఓకే, ఇక అంత దూరం వెళ్ళిపోలే. ఒకవేళ పోతే ఇక పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఇక మా నాయన అక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకుని హైదరాబాద్ ఒక షాప్లో, పెయింట్ షాప్లో పనికి పెట్టిండు. ఇక నేను ఆ పని చేసుకుంటూ ఇవన్నీ. అంటే అప్పుడున్న పరిస్థితులలో మీరు ఇంకా చిన్నవాళ్ళం, అప్పటికి ఇంకా రాజ్యం చాలా నిర్బంధం ప్రయోగిస్తుంది. అయినా కూడా మీరు 10th class లోనే ఎందుకు ఇంత ప్రభావితమైంది? అంటే మాది హాస్టల్ అన్నట్టు. నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉందరు, వాళ్ళకంతా భోజనాలు మొత్తం మా హాస్టల్ కాడికి వద్దరు అన్నట్టు. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు ఒట్టిగా ఒప్పుకోరు, కూకుందరు, 2-3 గంటలు కూకుని టైం పాస్ చేద్దరు, భోజనాలు చేద్దరు, పాటలు పాడతారు. వాళ్ళు వాడే పాటలు మనకి అదైపోయేది ఇట్లా అంతే. హాస్టల్ కాబట్టి మా దగ్గరికి వచ్చేసేది వాళ్ళు. ఇక అట్లా ఇన్స్పైర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు నైట్ వాళ్ళకి ఎక్కడ షెల్టర్ లేకపోతే మా హాస్టల్లో పడుకుందరు. వాళ్ళు కలిసి రాను చూసి మంచిగా వాళ్ళతో. ఇక అంటే వాళ్ళు ఎంత మనలాంటి వాళ్ళే కదా, మనలే అంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఉన్నారు. ఇక వాళ్ళతో మా హాస్టల్లో పడుకునేది, అదే గ్రామం పొంటి చుట్టుపక్కల అంతా అక్కడనే పడుకుందరు, అన్నే ఉందరు, వెళ్ళిపోదురు. వాళ్ళు కంపల్సరీ వారం రోజులకు ఒకసారైనా మా దగ్గరకు వద్దరు అట్లా. ఇంకా ఈ మిమ్మల్ని ప్రభావితం చేసిన పాటలు ఏంటి? ఇంకా అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో యశ్పాల్ అన్న రాసిన పాట ఒకటి బాగా పాడే నేను ఎక్కువ. యశ్పాల్ అన్న రాసిన పాట